సోక్రటీస్, ఆ ఫిలాసఫర్ ఆయనకి యువతను పాడు చేస్తున్నాడని మనసు చేస్తారు. చేసేస్తే జైల్లో పెడతారు కదా. జైల్లో పెట్టిన తర్వాత ఇంకా ఆయనకి ఏంటంటే 2 గంటల టైం ఉంది. అంటే ఆల్రెడీ జైల్లో 1 month నుంచి ఉంటున్నాడు ఆయన. ఈ లోపల హీరోని చూస్తే ఒక పిచ్చగాడు లైర్ అని ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అనమాట, అది వాయిస్తున్నాడట. ఆ జైలుని పిలిచాడమాట, పిలిచి అతను తీసుకురామని చెప్పాడు. తీసుకొచ్చిన తర్వాత అది ఒక అరగంట నేర్చుకున్నాడు. ఈ జైలు రాచిపోయాడు, ఇది 2 గంటల్లో కోపంగా నింపాను, ఇంకెందుకు నేర్చుకుంటారు. కాదు, నాకేంటంటే పోయే వరకు కూడా నేర్చుకోవాలి అంటే తపన ఏంటంటే మనం చచ్చిపోతాం తెలుసు, అది అలాగే తెలిసిపోయింది. 2 గంటలు వదిలేస్తారు. అయినా సరే ఏం చేస్తారంటే నేను ఒక వాయిద్య పరికరం నేర్చుకున్నాను. అలా మన పిల్లలు కూడా ఏం చేస్తారంటే మీకు 3 అవకాశాలు ఉన్నాయి. అంటే గవర్నమెంట్ నుంచి రావచ్చు, లేదా మీ పేరెంట్స్ నుంచి రావచ్చు, లేదా కొన్ని ఆర్గనైజేషన్ నుంచి కూడా సపోర్ట్ చేయొచ్చు. కాబట్టి ఎప్పుడు కూడా మీరు నేర్చుకుంటున్నది ఎప్పుడు మర్చిపోరు. నాకు ఇది వచ్చన్న అహం వచ్చినప్పుడు మనం ఎదుగుదలకడాకపోదు. అలా కాకుండా ఎప్పుడు కూడా మీరు ఏ రోజు గారు ఇది కొత్తదనం నేను నేర్చుకోవాలి విషయం. అది కొంతమంది మీ ఫ్రెండ్స్ కూడా చాలామంది తెలివైన ఉంటారు, వాళ్ళతో షేర్ చేసుకోండి.